ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకున్నాం. కృపగల దేవా, దయగల దేవా, నీ అమూల్యమైన ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, బాహుల్యాన్ని బట్టి ఇప్పటి వరకు మాకు ఈ ఆరాధన కుడికలో తోడాయండి. మీరు ముందుకు నడిపించిన విధానం కొరకు తండ్రి నీకు స్తోత్రములు తెలియచేస్తున్నాం. ఈ సమయంలో నీ లేఖనం యొద్దకు మేము వస్తూ ఉండగా నీ లేఖనములో నుండి కొన్ని మాటలను మీరు మాతో మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలము, నువ్వు మాట్లాడితే మేము జీవించగలము. కాబట్టి తండ్రి, నీ మాటలతో మీరు మాతో మాట్లాడండి. అయోగ్యుడైన నేను, అల్పుడైన నేను నీ పక్షము నిలబడుతుండగా నీ పాత్రగా నన్ను మీరు వాడుకునండి. నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమైనవో నా నోట మీరు పలకమని, మీరు మాత్రమే సహాయం చేసి మీరు మాత్రమే మహిమకు ఎంతో చెందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తగ్గించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం. శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం మీద మనస్సు ఉంచవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక, భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలను దేవుని వాక్యమును మనము చదువుకున్నాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు, నేత్ర ఆశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది నశించిపోతుంది, ఏది నిరంతరము నిలుస్తూ ఉంది? భక్తుడైన యోహాను ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, లోకములో ఉన్నవన్నీ శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి దేవుడి వలన పుట్టినవి కావు, ఇవి నశించిపోవును. ఏంటంట? ఏం నశించిపోతాయి? శరీర ఆశలు నశించిపోతాయి, నేత్రాశ నశించిపోతుంది, జీవపు డంబము నశించిపోతుంది. మరి ఏది నిరంతరము నిలుస్తూ ఉంది? ఏది కడ వరకు నిలబడుతూ ఉంది అంటే ఏం చదువుకున్నాం మనము? దేవుని చిత్తము జరిగించువాడు మాత్రమే నిరంతరము బ్రతుకును అంట. ఎవరి చిత్తము అమ్మా? ఎవరి చిత్తము? ఎవరి చిత్తమును మనం నెరవేరుస్తున్నాం? దేని కొరకు ఆశ కలిగి మనం పరిగెత్తుతున్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి పరిశీలించుకున్నామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దామా? మానవుడు శరీరాశ కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు, మానవుడు నేత్రాశ కొరకు పరిగెత్తుతున్నాడు, మానవుడు స్థిరత్వము లేని జీవపు డంబము కొరకు పరిగెత్తుతూ ఉన్నాడు. కానీ దేవుని చిత్తమును నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞను నెరవేర్చాలి, దేవుని ప్రణాళికను నెరవేర్చాలి, దేవుని ఉద్దేశమును నెరవేర్చాలి. ఆశ మాత్రం మానవులో ఉంటులా. అర్థమైందా నేను చెప్పింది? మరలా చెప్పాను. దేని కొరకు పరిగెత్తుతున్నాడు మానవుడు?
మానవుడు లేచిన కానుండి తన ప్రయాణం ఆశల కొరకే పరిగెత్తుతున్నాడంట. ఆశ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరేం చెబుతారా? నాకు లేదండి అని. ఆశ పడని వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరైనా చెబుతారా? ఆశపడడం నాకు అలవాటు లేదండి అని. ఉన్నారా? భూ ప్రపంచంలో ఎక్కడ ఎదిగి చూసినా కూడా ఏ ఒక్కడు కూడా మనకు ఆశ లేనివాడు కనపడడు. కానీ ఈ ఉదయం యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఆశపడమంటున్నాడు. దేని కొరకు ఆశపడమంటున్నాడు? తన చిత్తము నెరవేర్చుట కొరకు ఆశపడమంటున్నాడు. ఏంటి ఆయన చిత్తము? ఏంటి ఆయన ఉద్దేశము? చూద్దాం, బైబిల్ గ్రంథంలో చూద్దాం. చాలా మంది అనుకుంటున్నారు కదా, మానవులం కదండి, ఆశలు, అడి ఆశలు, కోరికలు ఎన్నో ఉంటాయండి. మరి వాటి చొప్పున మనం పాపోతే బ్రతికేది ఎలా అండి? అవునా? ప్రభు అంటున్నాడు కదా, ఒరే నాయనా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఆశపడవలసిన దానికోసం ఆశపడతలేదురా, అడి ఆశల కొరకు ఆశపడుతున్నావు. ఇదిగో నీ కళ్ళెదురు చూసుకొని ఇదే ఆశ అనుకొని ఊతులు ఊగుతున్నావు. దీనికోసం కదా నువ్వు ఆశపడాల్సింది. నిన్ను కలగ చేశానే, నిన్ను నిర్మించానే, నీకు ఆయుష్నిచ్చానే, నీకు జీవమునిచ్చానే. నా చిత్తమును నెరవేర్చుట కొరకు, నా ఉద్దేశమును నెరవేర్చుట కొరకు నువ్వు ఆశపడాలి. అందుకనే దేవుడు అన్నాడు, నేత్ర ఆశ చాలా ప్రాముఖ్యమైనది మానవునికి. ఏ ఆశ అండి? ఇది మన స్వాధీనంలో ఉండాలి. ఎవరు స్వాధీనంలో ఉండాలి? మన స్వాధీనంలో ఉండాలి. మన స్వాధీనంలో ఎప్పుడైతే ఉన్నదో అపవాది చేతికి మనం చిక్కేస్తాం. వినాలి, జాగ్రత్తగా వినాలి. నేత్రాశ ఎవరు స్వాధీనంలో ఉండాలి? మాట్లాడాలి అందరూ. ఎవరు స్వాధీనంలో ఉండాలి? మన స్వాధీనంలో ఉండాలి. ఈ ఆశ మీరిందా ఎవరి చేతులకు వెళ్ళిపోతాం? అపవాది చేతికి చిక్కుతాం. మానవుని జీవితంలో కన్ను చాలా ప్రాముఖ్యమైనది, నేత్రము చాలా ప్రాముఖ్యమైనది. అవునా కాదా? గుండున్నా, ఊపిరితిత్తులున్నా, నీకు అందమున్నా, ఏది ఉన్నా, నేత్రము లేకపోతే ఈ సృష్టి నీకు కనపడడం చాలా కష్టము. కన్ను మూసిన ఒకటే, కన్ను తెరిచిన ఒకటే. నీ జీవితం ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? చీకటిగానే ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, ఈ యొక్క నేత్రాశకు ఒక హద్దు ఉండాలంట. ఈ నేత్రము పాడైపోతే, ఈ నేత్రము పాపముతో నిండిపోతే, ఈ నేత్రమును పాడు చేసుకుంటే నీ జీవితమే చీకటమయమైపోతుంది. అర్థమవుతుందా? ఏమైపోతుంది? నీ జీవితమే చీకటమయమైపోతుంది. అందుకని దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. నీ దేహమునకు ఏంటంటండి? మన శరీరానికి దీపము ఏమిటంట? మాట్లాడరే? నీ నేత్రమే. నీ శరీరానికి ఎలుగునివ్వాలన్నా, ఎలుగుమయముతో నింపాలన్నా,
సంతోషంతో నింపాలన్నా, ఆనందాన్ని కలగ చేయాలన్నా నీ నేత్రమే. ఎవరి నేత్రము? ఎదుటివాడు ఆనందంగా ఉన్నాడని తెలుసుకోవాలంటే దేంతో తెలుసుకుంటావు? నేత్రమే. నువ్వు అందంగా రెడీ అవ్వాలని అనుకుంటే ఏ చూపుతో నువ్వు రెడీ అవుతావు? నీ నేత్రమే. ఒక అందమైన వస్త్రము కొనుక్కోవాలంటే దేంతో కొనుక్కుంటావు? నీ నేత్రమే. ఒక మార్గంలో నువ్వు సరైన నడవాలంటే దేంతో నడుస్తావు? నీ దేహమే. నేత్రమేనా కాదా? ఇది లేకపోతే నువ్వు అనుకున్నవన్నీ చూడాలన్నా, నువ్వు అనుకున్నవన్నీ ప్రయాణించాలన్నా, నువ్వు అనుకున్న గమ్యంలోనికి వెళ్ళాలన్నా కష్టతరమా కాదా అండి? కష్టతరమా కాదా? చాలా కష్టతరం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే తన శిష్యులతో మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, కుమారుడా, కుమార్తె, ఇదిగో నీకు ఒక నేత్రమునిచ్చానే. ఆ నేత్రములు నీ దేహమంతయు అంటే నీ శరీరానికి ఏమై ఉన్నాయి? దీపమై ఉన్నాయి. చెప్పండి, చెప్పుకోండి. నా శరీరానికి నా నేత్రము దీపమై ఉంది. చెప్పండి అందరూ ఈ మాట. మిమ్మల్ని మీరు చెప్పుకోండి. నాకు వినపడతలా, అర్థం కావట్లేదా? నా శరీరానికి నా కన్ను దీపమై ఉంది. ఉందా లేదా? వాస్తవమా కాదా? కదా. మరి దీపాన్ని ఒకవేళ నువ్వు ఆర్పివేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఎలా పాస్టర్ గారు ఆర్పివేసుకునేది? ఆశల వలయములో చిక్కి ఆశలతో నువ్వు పరిగెత్తుతూ ఉంటే, ఆశలని జీవితం అనుకుని నువ్వు ఉర్రూతులు ఊగుతూ ఉంటే నీ దేహము పాడైపోయింది. నీ నేత్రము ఏమైపోతుంది? పాడైపోతుంది. ఎలా చూద్దాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మీకు చూపించి దేవుని వాక్యాన్ని ముగిస్తా. బైబిల్ గ్రంథంలో మనందరికి బాగా పరిచయమైన వ్యక్తి ఆకాను. ఎంతమందికి తెలుసు? యోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 4వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే, అక్కడ ఆకాను గురించి మనకు కనబడుతూ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలలో ఇతను కూడా ఒక సభ్యుడు. ఎవరండి? తలలు పైకెత్తండి. నేను చదవమన్నప్పుడు చదువుదురు. నాకెళ్ళే చూడాలి. నేను ఎవరిని అడుగుతానో తెలియదు. చాలా సీరియస్గా ఆత్మతో నింపబడిన వారై జాగ్రత్తగా వినండి. మనకు కావలసిన చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాను, ఇతని పేరేంటండి? ఇతను మనలాంటి మనిషే. ఇతను ఇశ్రాయేల్ ప్రజలకు చెందినవాడు. ఎవరండి? ఇశ్రాయేల్ జనాంగంలో ఇతను కూడా ఒకడు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రార్థన చేసి ఆయిర్ అనే వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎవరి మీదకి వెళ్ళారు? ఆయిర్ అనే వారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంటే 3000 మంది వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 3000 మంది వెళ్ళారు. ఈ యుద్ధానికి వెళ్ళే ముందు యెహోషువ ప్రార్థించినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు, మీరు వెళ్ళండి, నేను విజయాన్ని ఇస్తాను. విజయం ఇచ్చిన తర్వాత అక్కడ నుండి మీరు ఏది కూడా తీసుకొని రావద్దు అని చెప్పారు. యుద్ధానికి వెళ్ళారు, అక్కడ జయించారు. ఏరేసాడ జయించిన తర్వాత ఆకాను వస్తూ వస్తూ తనకిష్టమైనవి ఎవరికి చెప్పకుండా తీసుకొని వచ్చి తన గుడారములో దాచిపెట్టాడు. చూపిస్తా, తన ఆశ ఎలా ఉందో చూపిస్తా మీకు లేఖనంలో.
తర్వాత వీరు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారు? ఆయిరు మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఇది జరిగిన తర్వాత ఎంతమంది వెళ్ళారు? 3000 మంది వెళ్ళారు. సాధారణ ఇశ్రాయేలు ప్రజలు అంటే శత్రువులకు భయం. ఎందుకు? వాళ్ళ దేవుడు గొప్పవాడు, వాళ్ళకి విజయాన్ని అనుగ్రహిస్తాడు అనే భయం. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, ఆయిరు వారిని చూచిన ఇశ్రాయేలు ప్రజలు భయపడి పారిపోయి తిరిగి వెనక్కి వచ్చారు. తిరిగి వెనక్కి వస్తూ ఉండగా 36 మందిని చంపేశారు. ఎవరు చంపింది? ఆయిరు వారు ఇశ్రాయేలు ప్రజలని 36 మందిని చంపారు. చంపిన తర్వాత ఈ వార్త యెహోషువకు తెలిసిన తర్వాత, ప్రజలందరూ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత యెహోషువ తల నేలకేసి యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ఎప్పుడైనా అపజయం జరిగిందంటే, మన జీవితంలో ఎన్నడైనా అనుకున్న కార్యం జరగలేదంటే, మన జీవితంలో అనుకున్నది తలపెట్టినప్పుడు అక్కడ దాకా వెళ్ళి మరలా వెనక్కి తిరిగి రావడం వల్ల ఎందుకు జరగలేదని ఏ రోజు కూడా దేవుణ్ణి అడుగుతామా? నీ చిత్తము చొప్పున ఇది జరిగిందా, జరగలేదా, ఇది ఎందుకు జరగలేదు ప్రభువా అని అడగం. ఈరోజు కాకపోతే ఇంకో రోజు, ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికి. కానీ యెహోషువ అది చేయలా. నీ ప్రజలకు విజయం ఇస్తానన్నావు, నీ ప్రజలకు విజయం మోగిస్తానన్నావు, నీ ప్రజలు 36 మంది చనిపోయారయ్యా, ఏంటి పరిస్థితి అని చెప్పి నేలకు తలను కిందకు వంచి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు అని ఉంది. అక్కడ ఏముందండి? ఉందా? ఏం చేశారంట? అందరూ చేశారా? ఒక్కడు చేశాడా? నేను ఒక్కడిని చేస్తే ఏమైతులే, నేను ఒక్కడిని తాగితే ఏమైతులే, నేను ఒక్కడిని ఎగిరితే ఏమైతులే, నేను ఒక్కడిని దీనొస్తే ఏమైతులే, నేను ఒక్కడిని పాల్గొంటే ఏమైతులే, నేను ఒక్కడిని మునిగొస్తే ఏమైతులే, ఏమైద్ది? అయ్యాల్సిందే అయిద్ది. చూద్దాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆకాను ఒక్కడే పాపము చేశాడయ్యా అతని ఆశ వల్ల అని చెప్పట్లా అన్నాడా? కుటుంబ సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. క్రైస్తవ కుటుంబంగా ఎదిగిన తర్వాత, క్రైస్తవ కుటుంబంగా మనం జీవిస్తున్నప్పుడు, క్రైస్తవ కుటుంబంగా మనం బ్రతుకుతున్నప్పుడు, క్రైస్తవ కుటుంబ సభ్యులు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ పాలెంలో లక్షల మంది జనాభా ఉన్నారు లేరా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? బయలుదేరినప్పుడు 36 లక్షల మంది అని చెప్పి మనం వింటూ ఉన్నాం. 6 లక్షల మంది కాట్బాలం అని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఇంతమంది జనాంగంలో ఒక్కడు పాపం చేయటం వల్ల పట్టుకుంటారా? సాధ్యమేనా? ఎక్కడైనా కనపడుతుందా? ఒక్కడి పేరు చెప్పటంలో ఇక్కడ తండ్రి దేవుడు ఒక్కడి పేరు చెప్పటలా. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు నా ఎదుట పాపము చేసి ఉన్నారు కాబట్టే ఈరోజు ఆయిరు వారి ఎదుట వారు నిలబడకుండా తిరిగి వెనక్కి వచ్చారని చెబుతున్నారు. ఎవరు పాపం చేశారు? పలానా వంశస్థులు. యెహోషువ లేచాడు, దేవుని సన్నిధిలో లేచాడు, వెళ్ళాడు, వంశస్థులందరూ పిలిచాడు, నిలబెట్టి అంటున్నాడు కదా, మీలో పాపము చేసిన వాడు ఎవడో బయటికి రండి. మీరు ఎవరు ఆశ కలిగిన వాడు, ఎవరు ఆశతో పాపము చేశాడో వాడు బయటికి రండి. ఆశతో పాపం చేశాడా? కావాలని పాపం చేశాడా? 21వ వచనం చదవండి. త్వరగా. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. చాలు. మనం కూడా అంతే. లోకాన్ని విడిచిపెట్టాం, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాం, లోకము మంద కాదనుకున్నాం,
దేవుడే కావాలి, రక్షణ నాకు కావాలి, దేవుడితోనే జీవిస్తా, దేవుడితోనే బ్రతుకుతా, దేవుడు తప్ప నాకు ఎవరు లేరని ఒక ప్రమాణము చేసి దేవుడి దగ్గర నిలబెడితే జీవితం గడిచే కొలది, దినములు గడిచే కొలది, కాలము గడిచే కొలది, మన వయసు మీద పడే కొలది కోరికలు చావాల్సింది పోయి, ఆశలు చావాల్సింది పోయి ఏం పుడుతున్నాయి? లోక ఆశ పుడుతుంది. ఏ ఆశ? లోక ఆశ పుడుతుంది. లోక కోరికలు పుడుతున్నాయి, లోక తలంపులు పుడుతున్నాయి, లోకంలో రంగుల మయం ఆశ కలుగుతుంది. లోకంలో ఏది కావాలో అది నాకే కావాలి, లోకం ఏం చేస్తుందో అది నేను చేయాలి. దేవుడు ఏమంటున్నాడు? లోకముల నుండి నేను ప్రత్యేకంగా నేను ఏర్పాటు చేసుకుంటేనే అంటున్నాడు. అన్నాడా? లోకంలో ఏముంది? ఇందాక మనం చదువుకున్నాం కదా, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఉన్నాయి, అవి దేవుడి వలన కలిగినవి కావు అని ఉంది. మన ప్రయాణం ఎటు? ఆ కానుక దేవుడు చెప్పాడు. దేవుని యొక్క దాసుడు నిలబడి ఇశ్రాయేలు ప్రజలు 3000 అక్కడ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మీరు యుద్ధానికి వెళుతున్నారు కదా, యుద్ధము జయించిన తర్వాత ఏది కూడా ఆశించి ఏది కూడా మీరు తేవద్దన్నాడు. మనోడికి ఏం కలిగిందంట? ఆశ. ఈ ఆశ వల్ల ఎంతో దొంగతనం చేయాల. ఒక వస్త్రము అంతేనా? ఎంత ఎంత? ఒక వస్త్రము, 200 తులాల ఎండి, 50 తులాల బంగారపు కమ్మె, అది కూడా చూసుకుంటే ఒకటే. ఎంత? ఒకటే. ఆ యొక్క ఆశ తన చూపుడు పడటం వల్ల వాటి మీద ఆశ కలిగి దొరకనే దొరికిందే, చిక్కనే చిక్కిందే, ఇక దొరకదేమో, నా జీవితంలో పొందుకోలేనేమో. ఈరోజు కూడా మనలో లేరు ఎంతమంది? లేరా ఇటువంటి ఆశ కలిగిన వాళ్ళు? ఇటువంటి కోరిక కలిగిన వాళ్ళు లేరా? నేత్రాశతో ఎంతమంది ఈరోజు లోకాన్ని పోగు చేసుకుంటున్నారు? దొరకనే దొరికిందని చెప్పి వస్త్రాన్ని తీసుకున్నాడు, 200 తులాల ఎన్నిని తీసుకున్నాడు, 50 తులాల బంగారపు కమ్మెను తీసుకున్నాడు. ఎవ్వరు చూడలేదు అనుకున్నాడు. తెచ్చి ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? తన కుటుంబ సభ్యులకు తెలియకుండా, తన పాలెంలో ఉన్న సభ్యులకు తెలియకుండా, తన పట్టణంలో ఉన్న ప్రజలకు తెలియకుండా, దేవుని సేవకుడికి తెలియకుండా, ఎవరికి తెలియకుండా కాముకు తెచ్చుకొని ఆశతో గుంట తీసి గుంటలో పెట్టాడు, కూర్చోబెట్టాడు. ఇంకా ఇల్లు చూస్తే ఎలా ఉంది? మామూలుగానే ఉంది, మామూలుగానే ఉంది. కొంతమంది వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థము కాదు. దేవుని చిత్తమా కాదా, దేవుడు చేయమన్నాడా వద్దన్నాడా అని గ్రహించుకోరు. నా ఇష్టం. ఆశ పుట్టినప్పుడే నీ ఇష్టమైంది, ఆశ కలిగినప్పుడే నీ ఇష్టమైంది. దేవుడి చిత్తమునకు నువ్వు లోబడలేవు, సాతాను చేతులకు నువ్వు చిక్కుతావు. ఎవరి చేతికి? ఎవరి చేతికి? సాతాను చేతులకు నువ్వు చిక్కుతావు. వాడు సాతానుని నేను ఎలా ఆడాలో అలా ఆడతాడు, ఎలా ఆడిపించాలో అలా నేను ఆడిపిస్తాడు. కరెంటు వైరు రాకముందు ఆ వైర్లు పట్టుకున్నా ఏం కాదు, అవునా? స్తంభానికి కలెక్షన్ అయిపోతే ఆ బోర్డులకు ఇచ్చిన కరెంటు వైర్లను నువ్వు చేతితో పట్టుకున్నా ఏమీ కాదు, ఎట్టైనా ఆడుకోవచ్చు నువ్వు.
అవునా కదా? నోటితో కొరకొచ్చు, పండితో కొరకొచ్చు, అవసరమైతే దాన్ని పేకొచ్చు, దాన్ని జాయిన్ చేయొచ్చు, ఏదేం చేయొచ్చు. ఆ కరెంటు స్తంభం మీద నుండి కరెంటు బోర్డులోకి రాని పట్టుకో, ఏమైంది? దాని ఇష్టమా నీ ఇష్టమా? ఎవరిష్టం చెప్పండి? కరెంట్ ఇష్టమా నీ ఇష్టమా? కరెంట్ ఇష్టమే. దేవుడి చేతిలో ఉన్నంత వరకు నీకేమీ కాదు. దేవుని రెక్కల కింద భద్రపరిచినంత కాలం నీకేమీ కాదు. దేవుని ఆజ్ఞ చొప్పున నడిచినంత కాలం నీకేమీ కాదు. దేవుని యొక్క నడిపింపు చొప్పున నడిచినంత కాలం నీకేమీ కాదు. సాతాను చేతికి చిక్కావనుకో నీకేమైద్దో నీకే అర్థం కాదు. ఏమైద్దో నీకే అర్థము కాదు. మరి ఆకాను ఆశపడటం వల్ల ఏం జరిగింది పాస్టర్ గారు? మీ ప్రశ్న. లేకపోవటం వలన నీ తోచినాల నువ్వు చేసేస్తావు. అది దేవుని నియమమో, దేవుని నియమలో, దేవుని కట్టుబాటు, దేవుని విధానమో గ్రహించుకోట్లా. వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఆకాను ఆశపడి ఇంటికి తెచ్చుకోవటం వలన, తన గుడారంలో భద్రపరచడం వలన ఆకానికి ఏం జరిగింది? నెంబర్ 1, రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుర్తుపెట్టుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఆకాను కనులు తన కుటుంబమును నరకానికి నడిపించినాయి. ఆకాను ఆశ వల్ల, వింటున్నారన్న మాటలు వినాలి. ఆకాను ఆశ వల్ల, ఆకాను నేత్ర ఆశ వల్ల తన కుటుంబము నాశనం అయిపోయింది. నెంబర్ 2, ఆ కుటుంబము నరకములోనికి చేర్చబడింది. ఒక్కడ చేసాడు, అందరు చేశారా? కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? భార్య, పిల్లలు ఉండొచ్చు అనుకున్నాం, నలుగురు అనుకున్నాం. ఒక్కడు చేసిన తప్పిదం వల్ల కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తుంది. ఇక్కడ చూడాలి. బాగాలేదా?
ఇతని గురించి చూస్తున్నాం. మొట్టమొదట మనం ఆకాను. అతని ఆశ వల్ల కుటుంబం ఏమైపోయింది? పతనమైపోయింది. కుటుంబం ఏమైపోయింది? నరకానికి మార్గం ఏర్పాటు చేసుకున్నట్టు అయిపోయింది. మూడోది ఏమిటంటే అతని నేత్రాశల వల్ల వాళ్ళు ప్రయాణించే మార్గము శూన్యమైపోయింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? కానానుకు చేరాలి, దేవుని రాజ్యానికి చేరాలి, దేవుని రాజ్యంలో వాళ్ళు ఉండాలి. అటువంటి వారు మధ్యలోనే ఆశ వల్ల వారి మార్గం ఏమైపోయింది? శూన్యమైపోయింది. నీ జీవితం కూడా అంతే. దేవుని ఆజ్ఞలు వినపోతే, దేవుని మాటకు లోబడిపోతే, దేవుని కట్టలకు లోబడిపోతే, నీ ఇష్టం వచ్చినట్లు నీ తలంపులు, నీ కోరిక, నీ ఆశలను బట్టి నడుస్తే దేవుని రాజ్యానికి నువ్వు చేరలేవు. దేవుని యొక్క రాజ్యానికి దరిదాపులో కూడా నీవు ఉండలేవు. దేవుని చిత్తము చొప్పున నడవటానికి నీ జీవితాన్ని అంకితం చేసుకో. నీ చిత్తం ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నీ ప్రణాళిక ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నీ కోరిక ఇక్కడ ఎవరికి అవసరమో లేదు. నువ్వు బ్రతకవలసింది, నువ్వు జీవించవలసింది, కడ వరకు నీలో ఊపిరి ఉన్నంత వరకు దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బోడి నీ చిత్తం ఎంత? ఆకాను చిత్తం ఏమైంది? ఆకాను కోరిక ఏమైంది? లోకములైన నీ కోరిక, లోక ఆశల వైపున నీ కోరిక, లోకంలో ఉన్న వైపు నీ పరుగు. ఎప్పుడు రాజ్యం కొరకు పరిగెత్తుతావు? ఎప్పుడు దేవుని రాజ్యం కొరకు పరిగెత్తగలుగుతావు? దేవుని రాజ్యంలో పోవాల్సిన మార్గంలో నిలబడిన వీరు మార్గమును నాశనము చేసుకున్నారు. నేను చెప్పే మాట కాదు, దేవుడే చెప్పాడు. వాళ్ళని బయటికి లాగి అగ్నిలో కాల్చివేయమన్నాడు. తర్వాత మీరు చదువుకోండి. ఎక్కడ కాల్చమన్నాడు? అగ్ని. ఎక్కడున్నది అగ్ని? నరకంలో నిత్యము మండుతూ ఉండేది. మురుగు అక్కడ చావదు, అగ్ని ఆరదు. తర్వాత ఏం జరిగింది? అతని యొక్క దురాశల చేత దేవుని ఆజ్ఞను మేరటం వలన ఇశ్రాయేలు ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేశారు ఆ కుటుంబాన్ని. ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ఆజ్ఞ మేరటం వలన రాళ్లతో కొట్టి చంపి అగ్నిలో కాల్చేశారు. చదువుతారా మాట అక్కడ? నాన్న చివరిలో ఉండి చదవండి ఆ మాట. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత ఏం చేశారంట? ఎందుకు జరిగింది ఇదంతా? వాళ్ళని చంపవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అగ్నిలో కాల్చవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుని ఆజ్ఞ మీరారు. దేవుని ఆజ్ఞ మీరటమే కాదు, వారి ఆశకి తగ్గట్టుగా వారు నడుచుకోవటం వలన దేవుని ఆజ్ఞను వారు నెరవేర్చలేకపోయారు. అందుకని వాళ్ళని రాళ్లతో కొట్టి ఏం చేశారండి? కాల్చివేశారు. మరి నీ ఆశ ఎలా ఉంది? నీ నేత్రాశ ఎలా ఉంది? మగవాళ్ళేనండి బైబిల్ గ్రంథంలో ఆశ కలిగి పరిగెత్తిందంటే, బైబిల్ గ్రంథంలో స్త్రీ కూడా ఉంది. పదమ స్త్రీ ఎవరు? అవ్వా. మొట్టమొదటి స్త్రీ సృష్టిలో. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
కళ్ళకు రమ్యమైనది, అందము అయినది, వివేకము కలిగినదిగా కనబడిందంట. ఈరోజు అందం వైపు ఎంతమంది పరిగెత్తుతున్నారు?